ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు 3 దశల్లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రఘుపతి తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం డిఐఈఓ రఘుపతి మీడియాతో మాట్లాడారు. 3 స్పెల్స్గా 15 రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 71 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 11,400 మందికి పైగా విద్యార్థులు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాల్సిందన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ బోర్డుకు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. శనివారం నుంచి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని, హాల్ టికెట్లు అందని విద్యార్థులు ఆయా కళాశాలల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ నుంచి లేదా మనమిత్ర యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ప్రాక్టికల్ పరీక్షలకు విజయవంతంగా పూర్తి చేయాలని డిఐఈఓ ఆకాంక్షించారు. నమస్తే, నేను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మాట్లాడుతున్నాను. 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అందులో మొదటగా సైన్స్ మరియు వొకేషనల్ విద్యార్థులందరికీ కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. 27వ తారీఖు 3 స్పెల్స్లో జరుగుతాయి. అందులో మొదటి స్పెల్ 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, అదేవిధంగా రెండో స్పెల్ ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 5 వరకు, మూడో స్పెల్ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు. మొత్తం మన జిల్లాలో 71 కేంద్రాలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఈ పరీక్షా కేంద్రాల్లో ఆయా తేదీల ప్రకారము ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాక్టికల్ పరీక్షలు గాను మన జిల్లా నుంచి మొత్తం 11,420 విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేది 2 పూటలా ఉంటాయి. ఉదయం 9 నుంచి 12 వరకు ఒక బ్యాచ్గా, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఒక బ్యాచ్గా జరుగుతూ ఉంటాయి. ఈ 71 కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు అన్ని ల్యాబుల్లో ప్రిన్సిపాల్ రూమ్లు, వరండాలు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణలోనే ఈ పరీక్షలన్నీ కూడా జరుగుతాయి. ఈ సీసీ కెమెరాలన్నీ కూడా ఆన్లైన్లో మా విజయవాడ ఇంటర్మీడియట్ బోర్డుకి అనుసంధానం చేయబడి ఉంటుంది. సో వాళ్ళు కూడా అక్కడి నుంచి పరిశీలిస్తుంటారు. కాబట్టి పటిష్టమైనటువంటి నిఘా క్రింద ఈ పరీక్షలన్నీ కూడా సజావుగా జరుగుతాయి. అయితే విద్యార్థులకు హాల్ టికెట్స్ అవన్నీ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ కాలేజీ లాగిన్లో లేదా బోర్డు యొక్క వెబ్సైట్లో పిల్లలకు అవైలబుల్గా ఉంది. పిల్లలు కూడా వాట్సాప్ ద్వారా మనమిత్ర అనే యాప్ ద్వారా పిల్లలే సొంతంగా కొన్ని డీటెయిల్స్ సమర్పించి వాళ్ళు హాల్ టికెట్స్ని పొందవచ్చును. కాలేజీలో ఎటువంటి ఇబ్బంది పడకుండా పిల్లలే సొంతంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి బోర్డు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్ తీసుకొని సజావుగా పరీక్షలని రాస్తారని భావిస్తున్నారు. పరిశీలన